కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకోవడానికి కాలినడకన తిరుమల వెళ్లే భక్తుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది టీటీడీ. వన్యమృగాల నుంచి ఎలాంటి అపాయం జరగకుండా తిరుమల 7వ మైలు మార్గం వద్ద ఎలివేటెడ్ మార్గాన్ని ఏర్పాటు చేయనుంది. అందుకు తగిన అనుమతుల కోసం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి శ్రీనివాసుని దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. మొక్కులు చెల్లించుకోవడానికి అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. కరోనా లాక్డౌన్తో తిరుమలలో జనసంచారం తగ్గడంతో తిరుమల కొండల్లో జంతువుల సంచారం అధికమైంది. లాక్డౌన్ అనంతరం భక్తుల రద్దీతో పాటు జంతు సంచారం పెరిగింది. జంతువులు జనారణ్యంలోకి ప్రవేశించడం, వాటిని వేటాడడానికి క్రూర ముఖాలు సైతం అప్పుడప్పుడు కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు, కాలినడకన వెళుతున్న ఓ చిన్నారిని చిరుత ఎత్తికెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే టీటీడీ ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత జాడ గుర్తించారు. ఆ తర్వాత ట్రాప్ కేజంతో బంధించారు. 6 చిరుతలను బంధించి వైద్య పరీక్షల నిమిత్తం జూకు తరలించారు. వైల్డ్ లైఫ్ టీటీడీ ఫారెస్ట్ అధికారులు అలిపిరి మెట్ల మార్గంలో వన్యమృగాల సంచారం తగ్గినా భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా హాట్స్పాట్ను వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అధికారులు, టీటీడీ ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా గుర్తించారు. 7వ మైలు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి నృసింహస్వామి ఆలయం వరకు మెట్ల మార్గం దాదాపు సమాంతరంగానే ఉంటుంది. ఇక్కడే అధికంగా జంతువులతో పాటు క్రూర మృగాల సంచారం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలోని 6 చిరుతలు అటవీశాఖ అధికారుల ట్రాప్లో పడ్డాయి. అనంతరం ఇదే ప్రాంతంలో 2 చిన్నారులపై చిరుత దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ ప్రాంతాన్ని హాట్స్పాట్ గా గుర్తించిన అధికారులు ఈ ప్రాంతంలో ఎలివేటెడ్ మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు వచ్చారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ మార్గం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మెకనైజ్డ్ వే ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్ అనేది ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. వేరేజ్ గాలిగోపురం దగ్గర నుంచి మన నరసింహస్వామి టెంపుల్ మధ్యలో, గాలిగోపురం దగ్గర నుంచి 7th మైల్ మధ్యలో ఏంటంటే క్లీనింగ్ అనేది, గార్బేజ్ డిస్పోజల్ అనేది రెగ్యులర్గా చేయమని చెప్పారు. అట్లాగే ఈ వ్యూ లైన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ, హెడ్జ్ అనేది మెయింటైన్ చేస్తూ, లైటింగ్ అనేది పెంచుతూ, అట్ ది సేమ్ టైము ఎప్పటికప్పుడు మనం ఇవన్నీ మెయింటైన్ చేస్తూ గార్బేజ్ డిస్పోజల్ చేస్తూ నిఘా పెట్టడం జరుగుతుంది. ఎలివేటెడ్ మార్గాన్ని ఎలా నిర్మించాలి, ఎంత హైట్ లో ఈ ఎలివేటెడ్ మార్గాన్ని పెట్టాలి అనే దానిపై ఫారెస్ట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. భక్తులు పైన వెళితే క్రింది భాగంలో ఉన్న అండర్ పాస్ ద్వారా జంతువులు వెళ్లే విధంగా ఎలివేటెడ్ మార్గం ఏర్పాటు చేయనున్నారు. మూమెంట్ అబ్జర్వ్ చేసినటువంటి ప్లేస్ ఏంటంటే 7th మైల్ టు నరసింహస్వామి టెంపుల్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అక్కడ ఎలివేటెడ్ పాస్వే కానీ అట్లాగే వాటి మూమెంట్కి గమనించేలాగా కొంతమంది స్టాఫ్ను కూడా మెయింటైన్ చేయడం, అక్కడ మనం ఒక రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ లాంటివి, అక్కడ మొబైల్ సిగ్నల్ నెట్వర్క్ బేస్ చేసుకొని రియల్ టైమ్ అలర్ట్స్ కూడా వచ్చేటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్, మానిటరింగ్ సెల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎలివేటెడ్ మార్గం అందుబాటులోకి వస్తే భయాందోళన లేకుండా భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవచ్చు. జంతువులు కూడా స్వేచ్ఛగా అడవిలో సంచరించవచ్చు.